నమస్కారం మీ అందరికీ. మీకు మీ కుటుంబం అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు. ఈరోజు నాకు మనసు నచ్చింది ఒకటి చెప్తానని అనుకుంటున్నాను. నా పేరు కిషోర్. ఆమె చార్టర్డ్ అకౌంటెంట్. నేను ఒక ప్రముఖ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. 15 సంవత్సరాల పెట్టి వర్క్ చేస్తున్నాను. బట్ ఏంటి, ఎందుకు ఈ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను అన్నది మాటకి, మనం లార్డ్ గణేష్ని ఏంటని ఆలోచిస్తా అంటే రిమూవల్ ఆఫ్ అబ్స్ట్రాక్టల్ చేయడానికి అండ్ ఒక విజ్డమ్ పీపుల్ అని ఐ స్టార్టెడ్ వీడియో ఛానల్ ఇన్ తెలుగు. ఈరోజు నా మిషన్ అవుతున్నది, నేను చేసిన తప్పులు నా తలకు ఫ్రెండ్స్ కానీ లేక వర్కింగ్ పీపుల్ ఉన్న చాలామంది ఆర్ మన సొసైటీలో చాలా మనుషులు చాలా తప్పులు చేస్తున్నారు. ఆ తప్పులు జరగకుండా వాళ్ళు క్రియేట్ చేయాలి వాళ్ళ వెల్త్ ఇన్ 10 years 15 years టైంలోని, సో దట్ వాళ్ళు ఎక్కడ డిపెండెంట్ అవ్వకూడదు దేని మీద. ఆ ఒక్క పర్పస్ మీద ఈ ఛానల్ నేను స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్. మనందరం చాలా డబ్బులు గడిస్తున్నాం రెగ్యులర్గా. బట్ ఆ గడించిన డబ్బులంతా మనం ఒక అసెట్గా క్రియేట్ చేస్తున్నాం అంటే సర్వే చెప్తున్నది ఓన్లీ 5% పీపుల్ వాళ్ళేమో అసెట్గా కన్వర్ట్ చేస్తున్నారు. మిగతా 95% పీపుల్, ఈవెన్ వెల్ డెవలప్డ్ కంట్రీస్ లైక్ అమెరికా, బ్రిటన్, జపాన్, ఓన్లీ 5% పీపుల్ వాళ్ళ అసెట్స్ వాళ్ళు సంపాదించిన డబ్బులంతా ఒక అసెట్గా క్రియేట్ చేసి వాళ్ళ ఫ్యూచర్కి ఇచ్చేస్తున్నారు. వాళ్ళ పిల్లల చదువులు కానీ వాళ్ళ రిటైర్మెంట్కి కానీ కావాల్సిన డబ్బులంతా వస్తున్నారు. ఈ ఛానల్లో మనం ఏంటి నేర్చుకుంటాం? ఈ ఛానల్లో మనం నేర్చుకోవాల్సింది 3. ఒకటి స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుంటాం. ఎక్కడ ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎలాగ ఇన్వెస్ట్ చేయాలి, మనం ఇన్వెస్ట్ చేసింది కరెక్టా కాదా, యావరేజ్ చేయడం కరెక్టా కాదా, ఇన్వెస్ట్మెంట్ ఏ సెక్టర్లో చేయాలి, ఎలాగ అనాలిసిస్ చేయాలి అన్నది తెలుసుకుంటాం. సెకండ్, మ్యూచువల్ ఫండ్లో వేయవచ్చా లేదా, మ్యూచువల్ ఫండ్ వేయడం కరెక్టా కాదా, మ్యూచువల్ ఫండ్ తనకు రిటర్న్స్ ఏంటి. థర్డ్, అవుతుంది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం ఆర్ ఒక ఫ్లాట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం ఆర్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం, అది కరెక్టా కాదా, దాంట్లో ఏం చూడాలి అన్నది. ఈ పాయింట్స్ అన్నీ మనం తెలుసుకుంటాం. లాస్ట్ మోర్ అవుతున్నది డెట్ని మనం ఎలాగ డీల్ చేయాలి, మన ఫైనాన్స్ని మనం ఎలాగ సరిదిద్దుకోవాలి అన్నదంతా ఈ ఛానల్లో నేర్చుకుంటాం. ఈ ఛానల్లో నేర్చుకోవాల్సిన మీరు చేయగల సంపాదనలో 10% ఏమో ఒక సేవింగ్లో ఉంచి దానికి ఒక ఫండ్ కింద క్రియేట్ చేసి ఒక ఎమర్జెన్సీ ఫండ్ కానీ, ఒక ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కానీ, ఒక రిటైర్మెంట్ ఫండ్ కానీ క్రియేట్ చేయడం. 2, అది నేను చెప్తుంది మినిమం 10%. 2 అవుతున్నది మీ అంటే రియల్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం. అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి ఇన్సూరెన్స్ వేస్తారు, అది ఇన్వెస్ట్మెంటా అంటే కాదు, అది రిటర్న్ అంతే. యాక్చువల్గా ఏంటంటే రిస్క్ ప్రొటెక్ట్ చేయాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. మీ అందరూ ఇప్పుడు వరకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే కంపల్సరీగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. థర్డ్, మీరు ఏ డెసిషన్ తీసుకున్నప్పుడైనా 1-2 సార్లు ఆలోచించి, ఎందుకంటే ఆ డెసిషన్ అంతే ఇర్రివర్సిబుల్ డెసిషన్. ఒకసారి మనం ఇల్లు కొన్నామంటే దాని తర్వాత లాస్ అంతా నేనే కొన్నాను. నా ఊళ్ళో నేను కొన్నాను ఒక ప్లేస్, 3.5 లక్షలు ఇచ్చుకున్నాను. ఇప్పటికే అది 3.5 లక్షల్లో ఉంది. ఆ ప్లేస్కి ఎవరు, ఇవన్నీ జరుగుతాయి మన లైఫ్లో, అందరి లైఫ్లో, నా లైఫ్లో జరుగుతాయి, మీ లైఫ్లో జరుగుతాయి, అందరి లైఫ్లో జరుగుతుంది. ఇవన్నీ జరగకుండా మనం మన లైఫ్ని సరిదిద్దుకోవాలి, ఒక ప్రయత్నమే ఈ ఛానల్. మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఏ కిషోర్ సైనింగ్ ఆఫ్. హ్యాపీ వినాయక చతుర్థి టు ఆల్.